ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి గవర్నర్ గారితో ప్రతి ఒక్క చాలా విషయాలలో తప్పుడు మాటలు గవర్నర్ గారి చేత ఈ ప్రభుత్వం మాట్లాడించింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా 6 గ్యారంటీల గురించి 6 గ్యారంటీల చట్టబద్ధత గురించి గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడా కూడా పొందుపరచలేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధ, ఒక పక్క పంట దిగుబడి లేక, ప్రకృతి కరుణించక, ఈ రాష్ట్రం రైతు రుణమాఫీ చేయక, పంటల బీమా పథకం అమలుగాక, రైతు భరోసా నిధులు విడుదలగాక, రోజుకు కొందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది గురించి ఎక్కడా కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రభుత్వం పొందుపరచలేదు. మరి అదేవిధంగా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు, ఒక పక్క ఉద్యోగులు వారు జమ చేసుకున్నటువంటి జీతాలు రాక, విశ్రాంత ఉద్యోగులు వారికి ఇవ్వాల్సినటువంటి, ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాల వరకు కూడా ఆయన అకౌంట్ సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. నయా పైసా ప్రభుత్వం నుంచి సాయం దొరికేటటువంటి పరిస్థితి లేదు. పిల్లల పెళ్లిళ్ళు చేసేటటువంటి పరిస్థితి లేక, కనీసం ఆసుపత్రి వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి లేక, కొంతమంది ఉద్యోగులు చనిపోయినా కూడా ఈరోజు వాళ్ళ గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు.